సిపిఐ 100వ ఉత్సవాల సందర్భంగా కలెక్టరేట్ ముందు గల రెవెన్యూ గార్డెన్స్ వరకు సిపిఐ ర్యాలీ అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ పల్లా వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ చాడ వెంకటరెడ్డి, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ తక్కలపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ కలవేన శంకర్, జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావుతో పాటుగా పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ పల్లా వెంకటరెడ్డి మాట్లాడుతూ సిపిఐ నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం చేయడంలోనూ ముందుంటుందని అన్నారు. పీడిత నిరుపేదల పక్షాన ఉన్నటువంటి అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలోని జిల్లా వ్యాప్తంగా ఉన్న సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కోటిలింగముల పురమీలేల కోడె ముడుపులకు భజన కొలువులకు వరములిచ్చే రాజన్న లీల ఊరి ఊరిలో నా ఉక్కును మించినట్టి కోట ఉపికే చరితల ఊట సిరిసిల్ల మగ్గాల నేత మేనికి ఎత్తిన సవసుల పూత కవనం భువనము ఎల్లలు దాట కరీంనగర్ వాగ్దేవికి బాట జ్ఞానపీఠమై పూసిన తోట మన కరీంనగర్ చరితే వినరా. మన ఇంట్లో ఒక మనిషి, పెద్ద మనిషి 100 సంవత్సరాలు జీవిస్తే ఆ కుటుంబం, బంధువులు, మిత్రులు ఎంత ఆనందంగా ఉండి ఆ ఉత్సవం జరుపుకుంటారో అదే పద్ధతిలో ఇవాళ భారతదేశ వ్యాప్తంగా మన కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు ఇవాళ మన పార్టీ 100 సంవత్సరాల చరిత్రను ప్రజలకు వివరిస్తూ ఇది ఒక ఘనమైన చరిత్రగా భావిస్తూ వాళ్ళ ఈ ఉత్సవాలు దేశవ్యాప్తంగా గ్రామం నుండి మొదలు పెట్టుకుంటే దేశవ్యాప్తంగా ఈ ఉత్సవాలు నిర్వహించుకుంటా ఉన్నాం. 1925 డిసెంబర్ 26 కాన్పూర్లో మొదటగా మన పార్టీ ఆడవాడు ఏర్పాటైంది. అంటే అంతకు ముందు 1917లో రష్యా విప్లవం వచ్చింది. రష్యాలో ఆ రష్యా విప్లవం అంటే ఒక కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం, ఒక దోపిడీ లేని వ్యవస్థ, సమాజంతో కూడిన వ్యవస్థ 1917లో మొట్టమొదటిగా రష్యాలో ఏర్పాటైంది. ఎన్ని పోరాటాలు చేసినాం మనం, ఎన్ని త్యాగాలు చేసినాం మనం. అయితే మళ్ళీ మనం పార్టీ ఎందుకు బలోపేతం చేసుకునే కుటుంబాన్ని ప్రశ్నించుకోవాలి. ఇవాళ నేను చెప్తా ఉన్నాను, ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాను. కరీంనగర్ జిల్లాలో మెట్ట ప్రాంతాలకి అంటే కరువు ప్రాంతాలకి, శాశ్వత కరువు ప్రాంతాలకి అంటే హుస్నాబాద్ ప్రాంతం కావచ్చు, బీదర్పల్లి ప్రాంతం కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, గంగాధర కావచ్చు, మెట్పల్లి ఇబ్రాహీంపట్నం ప్రాంతాలు కావచ్చు, వీటన్నిటిలోకి వరద కావాలని పోరాటం చేసినటువంటి పార్టీ మన పార్టీ. అంతేకాదు ఇప్పుడే మన కలెక్టర్ ఆఫీస్ ఉంది, దాని చుట్టూ 2 రోజులు ఇక్కడ నాతో సహా పండుకొని, మహిళలంతా కూడా పడుకొని, జెడ్పీటీసీ, ఎంపీటీసీ అందరూ, సర్పంచ్ అందరూ కూడా పడుకొని 2 రోజులు రాత్రంతా నిద్ర దోమలు కుట్టినా పోకుండా చేసి వరద కాలువ ఇవాళ ఈ కరీంనగర్ జిల్లాకు వచ్చిందంటే సిపిఐ పోరాటాలు, ఎర్రజెండా పోరాటాలు మాత్రమే అనే విషయాన్ని అర్థం తెలుసుకోవాల్సిన అవసరం.